తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. ఇవాళ విశిష్టమైన పంచమీ తీర్థం వేడుక వైభవంగా జరగనుంది. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున తిరుమల దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థం కోసం దేవస్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి పంచమీ తీర్థం వేడుకతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల్లో భాగంగా జరిగే పంచమీ తీర్థం కోసం పుష్కరిణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేద మంత్రోచ్చారణల నడుమ మకర లగ్నంలో అమ్మవారి చక్రస్నానం కార్యక్రమం జరుగుతుంది. భక్తులు తోపులాటలు లేకుండా విడతల వారీగా వచ్చి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించాలని కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తి చేశారు. వచ్చే భక్తులందరికీ పొద్దున్న అల్పాహారం గాని మధ్యాహ్నం భోజనం గాని అన్ని చోట్ల ఏర్పాటు చేశాం. మనకి ఒక సమయంలో 14,000 మంది లోపలికి వెళ్లి స్నానం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి అంతకంటే ఎక్కువ వస్తారు. కాబట్టి ఒక్కొక్క బ్యాచ్ లాగా పంపిస్తాం లోపలికి. ఎవరిని కూడా బయట ఉంచే ప్రసక్తి లేదు. అందరినీ లోపలికి వెళ్ళి అనుమతిస్తాం. అందరూ దయచేసి సహకరించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సోమవారం ఉదయం అమ్మవారికి పుష్పయాగం నిర్వహించనున్నారు.